ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఏప్రిల్ 9 వరకు కవిత జైల్లో తిహారీ జైల్లో ఉండనున్నారు. ఇక జ్యుడిషియల్ రిమాండ్ నేపథ్యంలో జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ చేపడతామని న్యాయస్థానం స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 3 రోజుల ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు వెళ్తున్న సమయంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఆమె ఎద్దేవా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుండి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడు. మరో నిందితుడికి ఆ పార్టీ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు కవిత. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఏప్రిల్ 9 వరకు కవిత జైల్లో తిహారీ జైల్లో ఉండనున్నారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైట్ ఫర్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, కవిత గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే కవితకు సంబంధించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయం ఉదయం నుంచి మనం చూస్తా ఉన్నాం. కొత్త ఉత్కంఠకు ఎదురు చూస్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. బెయిల్ పిటిషన్ కి సంబంధించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇస్తారా లేదా అన్నటువంటి ఆలోచనలో ఉదయం నుంచి కూడా చూస్తా ఉన్నాం. బెయిల్ పిటిషన్ కి సంబంధించి కవిత తరపున న్యాయవాదులు పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్న నేపథ్యంలో కూడా అయినప్పటికీ కూడా రౌస్ అవెన్యూ కోర్టు దీన్ని నిరాకరిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. 10 రోజుల పాటు తిహార్ జైలుకి జ్యుడిషియల్ కస్టడీని ఇచ్చిన సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. కవిత ఏదైతే కోర్టు హాల్లోకి వెళ్లే ముందు మనం ఒక వీడియో క్లిప్పింగ్ కూడా చూసాము. కడిగిన ముత్యంలా బయటికి వస్తా, కేవలం నామమాత్రంగానే నన్ను లోపల వేయడానికి తీసుకెళ్తా ఉన్నారే తప్ప కడిగిన ముత్యంలా మళ్ళీ బయటికి వస్తా అన్నటువంటి మాటలు మనం క్షుణ్ణంగా చూస్తా ఉన్నాము. ఇక ఏదైతే నిందితులుగా పరిగణిస్తున్న ముగ్గురు కూడా బీజేపీకి అమ్ముడుపోయారంటూ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. మొదటి నుంచి లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయంలో కవిత అరెస్ట్ ఖాయం, జైలుకు వెళ్లడం ఖాయం అనేది ప్రతినిత్యం కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం. బట్ బెయిల్ కోసం అనునిత్యం కూడా కవిత ప్రయత్నాలు, కవిత తరపున న్యాయవాదుల ప్రయత్నాలు అయితే కొనసాగాయి. చివరి క్షణంలో కూడా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ కూడా ఆ పిటిషన్ కి సంబంధించినటువంటి నిరాకరిస్తూ కూడా కోర్టు 10 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీని విధించిన పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు ఆమె కస్టడీలో ఉండబోతా ఉన్నారు. ఏప్రిల్ 9 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ కి సంబంధించినటువంటి పిటిషన్ కూడా ఏప్రిల్ 1న బెంచ్ పైకి రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1న ఒక్కసారి మాత్రమే కోర్టు హాజరు కాబోతా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా ఏదైతే ఒకవేళ బెయిల్ మంజూరు అయితే అప్పుడు చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నా. అది రెగ్యులర్ కి సంబంధించిన విషయంలో ఏదైతే ప్రధానంగా ఏదైతే కేసు కి సంబంధించిన విషయంలో మనం చూసుకున్నట్లయితే 9 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీలో కవితకైతే కోర్టు ఏదైతే జ్యుడిషియల్ కస్టడీని అయితే విధించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. వారు ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తున్నారు, కడిగిన ముత్యంలా నేను బయటకు వస్తానంటే ఇక్కడ కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇక్కడ వీళ్ళు ప్రణాళికలు రూపొందిస్తున్నారు, అక్కడ కవిత అంతా ధీమా వ్యక్తం చేస్తున్నారంటే ప్రణయ్.
ఎస్, ఖచ్చితంగా చెప్పుకోవాలి వరుణ్. ఎందుకంటే ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా కేటీఆర్, హరీష్ రావు ఎన్నికల వైపు ఫోకస్ చేస్తా ఉన్నారు. మరోవైపు ప్రజాక్షేత్రానికి వెళ్లేందుకు కేసీఆర్ ప్లానింగ్ చేస్తా ఉన్నాడు. సో కవితకి సంబంధించినటువంటి కేసు విషయానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఏదైతే ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ దగ్గర నుంచి ఎటువంటి స్పందన అయితే లేదు. కేవలము కుటుంబ సభ్యుల నుంచి కేవలం పార్టీకి సంబంధించి రేపు పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే బలాలకు సంబంధించిన విషయాలలో ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా మనం మాట్లాడుకుంటే కవితకు సంబంధించిన విషయంలో న్యాయవాదులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నాము అనేది మాత్రమే తెలుస్తా ఉంది. సంప్రదింపులు చేయడంతో పాటుగా ఇటు దిశానిర్దేశాలతో పాటుగా కవితకు మొదట్లో ఏదైతే సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు కలిసేందుకు అవకాశాలు కల్పించారో ఆ కల్పించినటువంటి సమయంలోనే కవితను ఏం విచారించారో అన్నటువంటి యాంగిల్లో కూడా ఆ న్యాయవాదులకు చేరవేస్తే న్యాయవాదులు ఆ తరపు ఆ వర్షాన్ని కూడా కోర్టుకు తీసుకెళ్లడం, కోర్టులో పోరాటం చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి కుటుంబ సభ్యుల నుంచి ఇప్పుడు ఏదైతే 10 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో కూడా మరి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు, ఏ విధమైనటువంటి బెయిల్ తీసుకోబోతా ఉన్నారు అనేది మాత్రం స్పష్టత రావాలి. ప్రస్తుతానికైతే బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు. బెయిల్ 10 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితులే కనబడతా ఉన్నాయి మరి. రైట్, ఇక్కడ కవిత కూడా ఇక్కడ హాట్ కామెంట్ చేశారు. ఇందాక మీరు అన్నట్లుగా ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో చేరారు, మరో నిందితుడికి ఆ పార్టీ టికెట్ ఇచ్చిందని. సో ఒక రకంగా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఇటు కేసీఆర్ ఎన్ని సీట్లు గెలిచినా కానీ అటు బీజేపీకి ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పార్టీ తీసుకోదు అని. సో ఈ నేపథ్యంలో అంటే బీజేపీకి సహకరించినట్లే కదా మళ్ళీ, అంటే ఇప్పుడు ఆ కేసు ఎటు మలుపు తిరగబోతుంది. సో కేసుకి సంబంధించి చేసినటువంటి కామెంట్స్ మనందరం చూసాము. మొదటగా ఒక వ్యక్తి బీజేపీలో చేరాడు అనేటువంటి మెన్షన్ చేస్తూ మరొక వ్యక్తికి బీజేపీ ఇది బీ లాండరింగ్ కేసు అంటూ కూడా ఆమె చేసినటువంటి ఆరోపణలు కొంత చర్చనీయాంశంగా మారుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అడిగినప్పటికీ కూడా ఈ కేసుకి సంబంధించి న్యాయవాదులు చూసుకుంటున్నారు అన్నటువంటి పాయింట్ మెన్షన్ చేస్తా ఉన్నారు తప్ప ఏ విధమైనటువంటి రాజకీయ చర్యగా కేవలం బీఆర్ఎస్ నాయకులే చెప్తా ఉన్నారు. కవిత అండ్ దాంతో పాటుగా కొందరు నాయకులు మాత్రమే ఏదైతే కేసుకి సంబంధించిన విషయంలో ఇది ఖచ్చితంగా కూడా బీజేపీ నాయకుల వైఖరి, బీజేపీ నాయకులు కావాలనే కుట్రపూరితమైనటువంటి వ్యవహారం అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. బట్ బీజేపీ నాయకులు మాత్రం కవిత అరెస్ట్ కి లిక్కర్ స్కామ్. థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఏప్రిల్ 9 వరకు కవిత తీహారీ జైల్లో ఉండనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఏప్రిల్ 9 వరకు కవిత తీహారీ జైల్లో ఉండనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి.